శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడి వేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదంగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని. నేను భోజనము చేయుచున్నను, గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగేంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తర్వాత తమ దివ్య హస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించి తిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయలువెడుచున్నట్లు అనిపించినది. నా మనసునందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించినది. నా శరీరం అంతయును హుష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగేంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి: శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు త్రిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించటే మాయ, అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తనము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయును వారి సంకల్పమును అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభు యొక్క సంకల్పమే ప్రధానము.